మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. గత ఏడాది అవసరానికి మించి వర్షాలు పడ్డాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుందేమో అనేటువంటి మాటలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. అదే నిజమేమో కూడాను. ఎందుకంటే ఇప్పటికే పడాల్సినటువంటి వర్షానికంటే తక్కువ వర్షం పడిందని చెప్తున్నారు. జూలై నెలలో పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. లాస్ట్ ఇయర్ ఎక్కువ పడ్డాయి వర్షాలు, ఈ ఇయర్ తక్కువ పడతాయని అంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ అతివృష్టి, ఈసారి అనావృష్టి ఏంటి? అవునండి, లాస్ట్ ఇయర్ మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే 30% ఎక్సెస్ రెయిన్ ఫాల్ పడింది. అలాగే మన సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చూస్తే 35% ఎక్సెస్ రెయిన్ ఫాల్ పడింది. అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ మనకి కొన్ని మధ్యలో డ్రై స్పెల్స్ కూడా వచ్చి వాటిలో ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంది. జూన్ నెలలో కొన్నాళ్ళు మళ్ళీ డ్రై స్పెల్ వచ్చింది. 30% ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అదే ఈసారి అయితే మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి అని మనం 2 నెలల నుంచి చెప్తున్నాము. ఎల్నినో పరిస్థితుల వల్ల ఓవరాల్ గా ఇండియాలో రెయిన్ ఫాల్ మనకి 10 నుంచి 14% వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది. నార్మల్ కంట 14% అంటే ఆల్రెడీ ఈ గత సంవత్సరం వచ్చిన ఎక్సెస్ కంట 30% కంట కూడా చూసినట్టయితే ఇంకా ఎక్కువ. అయితే తెలంగాణలో మనకి కొంత ఈ ఎల్నినో పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ రకంగా చూసినప్పుడు ఈ 4 months తెలంగాణ ఫోర్కాస్ట్ చూస్తే తెలంగాణలో మనకి కొన్ని ఉత్తర తెలంగాణ, ఇటు తూర్పు తెలంగాణలో జిల్లాల్లో కొంచెం ఎక్సెస్ రెయిన్ఫాల్ పడి, ఈ దక్షిణ తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండి ఓవరాల్ గా అయితే మనకి ఫిగర్ టాలీ అయ్యే అవకాశం ఉంది. అంటే నార్మల్ రెయిన్ఫాల్ కి చేరుకునే అవకాశం ఉంది అని మనకి ఫోర్కాస్ట్ చెప్తోంది. అయినప్పటికీ ఈ ఎల్నినో పరిస్థితుల్లో ముఖ్యంగా మీకు లోటు వల్ల ఎక్కువ ప్రమాదం లేదు. 10% లోటు అయినంత మాత్రాన పెద్ద ప్రమాదం లేదు. కానీ ఆ పడిన రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం, అంటే అన్ని జిల్లాల్లోనూ పడకుండా ఏదో తూర్పు జిల్లాల్లో ఎక్కువ పడిపోయి మిగిలిన జిల్లాలన్నీ డ్రైగా ఉండిపోయినట్టయితే ఓవరాల్ గా స్టేట్ టాలీ తీసుకున్నప్పుడు మనకి కావాల్సిన ఫిగర్ వచ్చేస్తుంది. ఒక దగ్గర బాగా ఎక్సెస్ మీరు మరొక దగ్గర తక్కువ, 2 ప్లస్ ఆర్ మైనస్ చేస్తే నార్మల్ ఫిగర్ కనపడుతుంది. కానీ ఇది దేనికి ఉపయోగం ఉండదు. అట్లాగే మనకి ఈ నదీ జలాల మీద ఆధారపడి మనం తాగునీరు అలాగే సాగునీరుకి ఉన్నాము. నదీ జలాలు ముఖ్యంగా కృష్ణా గోదావరి రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, మన ఈ వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో 30 నుంచి 40% వరకు లోటు కనిపిస్తుంది. సో నదీ జలాల్లో లభ్యత బాగా తగ్గిపోతుంది. దీనివల్ల తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఉంటాయి. ప్లస్ ఈ పడిన రెయిన్ఫాల్, ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిపోయినప్పుడు ఒక 4-5 రోజులు భారీ వర్షాలు పడిపోయి తర్వాత డ్రై స్పెల్ వచ్చేసినట్టయితే ఈ భారీ వర్షం అంతా రన్ ఆఫ్ గా వెళ్ళిపోతుంది, ఎవరికి ఉపయోగపడదు. దీనివల్ల ఓవరాల్ గా ఫిగర్ తెలంగాణలో నార్మల్ కనపడినప్పటికీ కూడా ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఇటువంటి వేరియేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జూన్ నెల అలాగే ఉంది, జూలై కూడా అలాగే ఉండబోతుంది అని వింటున్నాం సార్. ఏంటి పరిస్థితి? జూలై కూడా అంతే తక్కువ రెయిన్ఫాల్ ఉందా, ఎట్లా? జూలై నెల డేటా కూడా మనకి నిన్న సాయంత్రమే మనం రిలీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసినట్టయితే జూలైలో వర్షపాతం మనకి 94%, నార్మల్లో 6% తక్కువ ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో మళ్ళీ భిన్న వాతావరణమే కనపడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొంచెం నార్మల్ లేదా నార్మల్ కంటే కొంచెం ఎక్కువగాను, అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో కూడా నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉండగా, ఈ ఉత్తర తెలంగాణకి తూర్పు తెలంగాణకి మధ్య ప్రాంతము, అట్లాగే ఇటు మన సౌత్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40% వరకు లోటు కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఓవరాల్ గా ప్లస్ ఆర్ మైనస్ చేస్తే నార్మల్ ఫిగర్ రావచ్చు. కానీ ఇది ఉపయోగపడని రెయిన్ఫాల్. ఒకే దగ్గర ఎక్కువ రెయిన్ఫాల్ పడిపోయినప్పుడు అది కూడా రన్ ఆఫ్ అయిపోతుంది, వారికి ఉపయోగపడదు. అసలు వర్షపాతం పడని దగ్గర పూర్తిగా డ్రాట్ కండిషన్స్ ఉంటాయి, దీనికి ఉపయోగపడదు. సో ఓవరాల్ గా మనకి తెలంగాణలో అయితే నార్మల్ ఫిగర్ కనిపించినప్పటికీ ఈ ఎల్నినో పరిస్థితులలో వర్షపాతం డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండకపోవడము అనేది పెద్ద లోపం ఉంటుంది. ఆ లోపం వల్ల ఇబ్బందులు అయితే డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఈ మంత్ లో కొద్ది రోజులు వర్షం ఉంది, మధ్యలో డ్రైనెస్ ఉంటుందని అంటున్నారు కదా. 10 లోపు ఉన్నాయండి వర్షాలు, 10 తర్వాత ఉన్నాయా, ఎట్లా, ఎప్పుడున్నాయి? కొద్ది రోజులు వర్షం ఉండి అట్లా కాదండి. ఇప్పుడు మనకి ఈ వర్షపాతం పడినప్పుడు ఏదైనా సిస్టమ్ లో ప్రెషర్ ఏర్పడింది అనుకోండి, ఆ లో ప్రెషర్ పడిన 4 రోజులు భారీగా వర్షాలు పడిపోయి ఆ పడాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువ పడిపోయి తర్వాత నెలంతా కూడా గ్యాప్ వచ్చేయచ్చు.
ఇటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. లేదా మనకి తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో కాన్సన్ట్రేటెడ్ గా ఒక 5, 6, 7, 8 జిల్లాల్లోనే వర్షం పడి మిగిలిన ప్రాంతం అంతా డ్రైగా ఉండడం. ఇటువంటి వ్యత్యాసాలు ఉంటాయి అన్నమాట. ఇటువంటి వ్యత్యాసాలు డెఫినెట్ గా ఎల్నినో పీరియడ్స్ లో ఉంటాయి. వీటి వల్ల మనకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా వర్షపాతం పడినప్పుడు చాలా వాల్యుబుల్ గా భావించి దాన్ని మటుకు ఎక్కడ వర్షపాతం పడినా దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఇటు పంటల్లో వ్యవసాయదారులు కానీ గృహాల్లో కానీ తప్పనిసరిగా అవసరం అయితే ఉంటాయి. సేవ్ ద వాటర్ అంటాం కదా, అది ఇప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పర్ఫెక్ట్ గా అర్థమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు 10 లోపు ఉన్నాయండి, 10 తర్వాత ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి భారీ 3-4 రోజులు భారీ వర్షాలు కూడా ఇప్పుడు మనం ఒక 3 రోజులు మనం గత 7-8 రోజులు బట్టి రోజు భారీ వర్ష సూచన చేస్తూనే ఉన్నాం. అవును రోజు ఎక్కడో ఒకటి రియలైజ్ అవుతుంది. రియలైజ్ అవ్వకపోవడం లేదు, రియలైజ్ అవుతుంది. కానీ ఒక 2 జిల్లాలు కానీ 3 జిల్లాలు కానీ దానివల్ల పెద్ద ఉపయోగం. అది యాక్చువల్ గా మాన్సూన్ వచ్చేసినప్పుడు విస్తృతంగా భారీ వర్షాలు పడితే 33 జిల్లాల్లో సుమారు 15 నుంచి 20 జిల్లాల్లో పడిపోతాయి. ఈసారి అటువంటి పరిస్థితి లేదు. మనము వార్నింగ్ పెడుతున్నాము, వార్నింగ్ అయితే రియలైజ్ అవుతుంది, ఫోర్కాస్ట్ కరెక్టే. కానీ 2 జిల్లాల్లోనూ 3 జిల్లాల్లోనూ 7-8 సెంటీమీటర్లు పడి మిగిలిన దగ్గర అలా ఏదో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ లేకపోతే వెరీ లైట్ రైన్ డ్రిజిల్ అంతే, ఫినిష్. ఇట్లా సాగుతుంది. ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాలకి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలకి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. పడతాయి కానీ పెద్దగా విస్తృతంగా పడే అవకాశం లేదు. అలాగే సిటీలో కూడా ఈ రోజు కూడా వర్ష సూచన ఉంది. మోడరేట్ రెయిన్ఫాల్ కి ఈ రోజు కూడా అవకాశం ఉంది. కానీ ఈ మాన్సూన్ పీరియడ్ లో ఏంటంటే ఈ ఫోర్కాస్ట్ కూడా అంత ఎగ్జాక్ట్ గా ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉండదు. సడన్ గా వచ్చే మార్పుల వల్ల ఇటువంటి లోటుపాట్లు కూడా ఉంటూనే ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.